ఇకరా మనం వెళ్దాం. వదులు. ఏంటి బలవంతంగా లాక్కుపోతున్నావు? నువ్వేంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? థ్యాంక్స్ చెప్పింది. పాపం జాలేసి అలా చూశాను. అదేంటి నీకు థాంక్స్ చెప్పేది? తన మానాన్ని మనం కాపాడాం కదా, థ్యాంక్స్ చెప్తే తప్పేంటి? సరే చెప్పింది అనుకో, ఆమెతో ఏంటి నువ్వు ఈ అంటూ ఫోజులు కొడుతున్నావు? ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తిరిగి బయలుదేరుతూ వెళ్ళొస్తామని చెప్పడం మర్యాద. అందుకని ఆమెందుకు నువ్వు అని చూడాలి? తను నన్ను చూస్తే నన్నేం చేయమంటావు? నీ వైపు ఎవరు అలా చూడకూడదు. అయ్యో, దీంతో పెద్ద గొడవ అయిపోయిందే. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నన్ను ముసుగేసుకుని తిరగమంటావా ఏంటి? నువ్వు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటావు, వాళ్ళేమో నీకు థ్యాంక్స్ చెప్తారు. చూడు, ఈసారి నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే సరే, చేయాలి. నీతో మొదలెడతా. అంటే నాకు పెళ్ళైందా? నిన్నెవడు చేసుకుంటాళ్లే. ఏ పోగుతున్నావు? మొహం చూడు, గుద్దు. అయ్యయ్యో, ఇది పెద్ద తలనొప్పిగా తయారైందే. ఎంతవరకు బాగానే ఉందిగా, ఇప్పుడేమైంది? ఎండాకాలం కదా, అందుకేనేమో. yes come in. ఎవరు నువ్వు? మాలిష్. మాలిషా? అవును సార్, సో స్వీట్. హలో, ఎవరు? శేఖరా? నేను ఆఫీసుకు రాను, ఒక అర్జెంట్ పని మీద ఉన్నాను. ఎవరిని లోపలికి వదలొద్దు. సార్ సార్, మా అసిస్టెంట్ ని మాత్రం లోపలికి పంపించండి. ఒక అతను వస్తాడు, అతను మాత్రం పంపించు. అదేనయ్యా, మాలిష్ చేస్తాడులే. అరే, అక్కడ పడుకోద్దమ్మా, ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. షర్ట్ కూడా తీయమంటావా? అది కూడా తీసేయండి సార్. ఇది కూడానా? ఎందుకు కుడుతున్నావు? ఇది మాలిష్. అయితే కానీ కానీ ఏంటి ఆ మూలుగుడు? లేదు లేదు, ఇదే లేటెస్ట్ మాలిష్. ఓ, ఇదే లేటెస్టా? అయితే కొట్టు. మాలిష్ చూడడానికి కదా వచ్చాను. ఏంటి ఈ టైంలో బెల్ల కొడుతున్నారు? నా అసిస్టెంట్ ఎవరో వచ్చుంటారు, నేను వెళ్ళి చూసొస్తాను. కొంచెం ఆగి రాకూడదా? ఏమైంది? ఏం సుఖం, ఆడవాళ్ళ చేత మాలిష్ చేయించుకుంటుంటే ఎంత సుఖంగా ఉందో. అయ్యగారికి నువ్వు కూడా పట్టు పట్టు. చూడమ్మా, నీ చెయ్యనే తట్టుకోలేకపోయాను, మళ్ళీ వీడి చెయ్యి కూడా వేస్తాడా? భయపడకు, మా అన్నయ్య బాగా వేస్తాడు. ఏంటిది మాలిష్ లాగా లేదే? రే, ఎంతో మంది తినటానికి తిండి లేక రోడ్ల మీద అడుక్కుంటుంటే వాళ్ళకి సహాయం చేయడం అనేసి నీకు మాలిష్ కావాలట్రా? మాలిష్? రే, ఇవాళ నువ్వు చేసిన యాక్సిడెంట్ లో ఒకరు గాయపడ్డారే, ఆ పెద్దాయనతో నువ్వేమన్నావురా? ఈ అడుక్కు తినే నా ఏళ్లకు దానం చేయడానిక నేను ఆస్తి సంపాదించింది అని అన్నావుగా. ఇప్పుడు ఆ అడుక్కు తినే వాళ్ళ తరఫున నేను వచ్చానురా. దీంతో సంతకం పెట్టు. స్టాంప్ పేపరా? ఇందులో ఏం రాశారు? ఏమీ లేదు, నీ ఆస్తి అంతా అనాథ బాలల ఆశ్రమానికి నువ్వు దానం చేస్తున్నట్టుగా రాసిన వీలునామా. అంతే నాయనా. ఏంటి? ఏంటేంటి? అయ్యో, నేను పెట్టను. పెట్టనంటావా? అయ్యో, అయ్యో, రావయ్యా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎందులో సంతకం పెట్టు చాలు. నీ చేతుల్లో దెబ్బలు తినచచ్చే కంటే దీంట్లో సంతకం పెట్టి రోడ్డు మీద పడితేనే నయం. ఆ పని ముందే చేయొచ్చు కదా, సంతకం పెట్టు. బాబు, వేరే దారి లేదా? ఉందే. ఏంటి? అరే రే, పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలయ్యా. ఏమైంది? ఎవరో ఒక మహాత్ముడు తన లక్షల విలువ చేసే ఆస్తిని మన అనాథ శరణాలయానికి వీలునామా రాశాడు. ఏం వేదాంతమో, ఏం విరక్తోలే. విరక్తి వైరాగ్యం వస్తేనే మనిషికి జ్ఞానోదయం అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ డబ్బునైనా స్కూల్ కోసం సద్వినియోగం చేయాలి. అవును. అరే, అది కదయ్యా, ఆ పుణ్యాత్ముడికి ఒక విగ్రహాన్ని పెట్టాలయ్యా. ఓహో, అలాగా. నేనే వేరే విధంగా అనుకున్నాను. పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో గాని పోదాం. నా బుద్ధే అంతే సార్. కాయ్ రాజా కాయ్, 10కి 10, 10కి 10. కాయ్ రాజా కాయ్, 10కి 10. ఇదిగో నాది 10. నీ పేరు? మాధవ. కాయ్ రాజా కాయ్. అమ్మాయి 10 రూపాయలు నాదే. నీ పేరేంటి? శంకర్ గౌడ్. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా. మావాడే గెలుస్తాడు. ఇదిగో 10 రూపాయలు. మావాడే గెలుస్తాడు. 20 రూపాయలు. మావాడే గెలుస్తాడమ్మా. అచ్చి, ముందు డబ్బు పెట్టవయ్యా. పొగరెక్కులాగా ఉందే. ఇదిగో 20 రూపాయలు వస్తే 40. ఒరే గడ్డం, పందెం కట్టక ముందే నీకు డబ్బు కావాలా? పేరేంటి? శేఖర్. రాస్కా. చావు గిరాకి.
ఏ పాప డబ్బు మాత్రం తీసుకుంటున్నావు మనిషేడే. ఓయ్ సోంబేరి, పందెం కట్టు ముందు, అతను వస్తాడు గాని. పేరేంటి? పాపారావు. వెళ్ళు వెళ్ళు. మీ వాడు వస్తాడంటావా? ఓయ్, నీకు విషయం తెలుసా? విజయ్ నన్ను చూడకుండా ఉండలేడు. ఏమే, నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు వాడి పని పట్టాలి. ఏంటి మందులో డబ్బులు తీసుకుని పాకెట్లో తోసుకుంటున్నావే? నా పాకెట్లో పెట్టుకుంటే నీ పాకెట్లో పెడతారా? మోహన్ చూడు మోహన్. ఈ పార్క్ వాచ్మన్ ఇప్పుడే నేను మొక్కలకు నీళ్లు పోసొచ్చా. మీరు పాట మొదలెట్టారంటే మీరు ఎగురుకుంటూ గెంతుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, మొక్కలు తొక్కేస్తారేమో అని. నాన్సెన్స్. నేనెందుకు మొక్కలు తొక్కుతాను? అది కాదమ్మా, పోయిన వారం మీరాగే ఓ జంట వచ్చి ఇక్కడ మొక్కలను ఎరగొట్టుకొని వాళ్ళ బొడ్లో దోపుకొని డాన్స్ ఆడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత మా ఆఫీసర్ వచ్చి నన్ను డాన్స్ ఆడించారు. వస్తే ఓడిపోతానని భయపడి ఎక్కడో దాక్కున్నాడు కదూ. ఓయ్, భయపడి దాక్కోవడానికి మా విజయ్ నీలాగా వెధవ కాదు. పంపిస్తావా లేదమ్మా? నన్ను క్షమించవయ్యా. కావాలంటే నీ డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో తీసుకో. నాకు డబ్బు వద్దు, ముందు ఫైట్ జరగాలి, నేను చూడాలి. అదంతా కుదరదు, ఇప్పుడు ఫైట్ జరగాల్సిందే. సార్ గొడవ చేయకుండా డబ్బు వెనక్కి తీసుకోండి అయ్యా. కట్టిన డబ్బు తిరిగి ఎలా తీసుకుంటాం? ఏం చేయమంటావయ్యా? కట్టిన డబ్బులకి డబ్బులు ఇయ్యి, అప్పుడు వెళ్ళిపోతాం మేము. మిమ్మల్ని దోచుకోవడానికి నేను వచ్చాను. దోసుకోవడానికి వచ్చావా? ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పడేస్తాం, ఎవరు దోసుకుంటారు చూద్దాం. అయ్యా, మీరు చేస్తున్న పని బాగాలేదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఎన్ని నెలలు? 9 నెలలు. నీ పెళ్ళానికి కాదయ్యా, నీకు. అరే చెప్పేది నా గురించేనయ్యా. 1 నెల అయిపోయింది, ఇంకెనిమిది నెలలు ఉన్నాయి. ఇంకేమైనా కావాలా? అవును, నువ్వేం చేసి వచ్చావు? అదంతా కోర్టులో అడిగారు, నేను అంతా వివరంగా చెప్పి చచ్చాను. వాళ్ళకి నచ్చలేదు, నన్ను లోపలికి తోశారు. అవును, ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వు ఏం చెప్తావో తెలుసుకుందామని అడిగానయ్యా. ఓహో, తెలుసుకుని పుస్తకం రాసేంతావా? ఈయన పెద్ద గురజాడు అప్పారావు, ఈయన చెప్పేదంతా నేను పుస్తకం రాయాలి. అడిగిన దానికి బదులు చెప్పవా? ఎందుకని అడ్డం పడతావు? ఓ, సెక్స్ చేసినప్పుడు కూడా ఇన్ని వివరాలు అడగలేదు. చిన్న తమాషా జరిగిందయ్యా. దానికి పోయి కోర్టు పెద్ద చేశారు. 2 రూపాయల నోట్లు గుద్దానయ్యా. అది తప్ప? గుద్దినోడు ఎలా గుద్దావు కదా, 1000 రూపాయల నోటు గుద్దకూడదు. అరే బక్కోడా, ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? బయట ఉండలేకపోతున్నాను, చాలా కష్టం, అందుకని వచ్చేసాను. ఏంటది పెద్ద కట్టం? ఏంటి కష్టమా? సంవత్సరాలు మీరు ఎక్కడే దొప్పించుకుంటారు, నేనొక్కడే మాత్రం బయటికి లోపలికి బయటికి దొప్పించుకోవాలా? నాకే కదా కష్టం అంతా తెలిసేది. అయితే చెప్పు, తెలుసుకుంటాం. అది చెప్తాను మరి, ఈనుకోండి. నా కష్టాలన్నీ ఎకరు పెట్టేస్తాను. పంచదారకి క్యూ, కిరసనాలకి క్యూ, బియ్యానికి కూడా క్యూ. క్యూలో నిలబడి ఐసు మొత్తం అయిపోయేలా ఉంది. మరైతే రాజకీయ నాయకులు ఏమి చెప్తున్నారా? రాజకీయం తెలుసుకుని నువ్వేం చెప్తావురా? బియ్యం గురించి అడుగు, నేను చెప్తాను. ఏసానంటే బియ్యానికి ఏమైందా? ఇప్పుడు బియ్యానికి ఏమైందా? బియ్యం ఏ రేట్ అమ్ముతుందో తెలుసా? ఎవరు అన్నం వండుకోకూడదు, ఆకలేసినప్పుడు 2 గింజలు నోట్లో వేసుకోండి అనే చట్టం వచ్చేలాగుంది. ఇంతకు ముందు ఓసారి లోపలికి వెళ్ళొస్తే గాని వీడికి బుద్ధి రాదు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఓసారి బయటికి వెళ్ళొస్తేనే బుద్ధి వస్తుందేమో. కొంచెంవాడు కోట్లో ఉన్న పేటలో ఉన్న ఒకటే లేవయ్యా. తమ్ముడు, ఇందులో ఓ వింత ఉంది తెలుసా? మళ్ళంటోళ్ళు నేరం చేసి లోపలికి రావడం సహజం. ఏ నేరం చేయకుండా నిరపరాధులు ఊరికే బలైపోతున్నారే, వాళ్ళ మనసు ఎంత బాధపడిపోద్ది. అవునయ్యా, ఆ విధంగానే ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. సార్, నేను చెప్పేదంతా నిజమే. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పాలసీ ఒక 50-60 మందికి చేసుంటాను సార్. అందరూ ఓహో అన్నారు సార్. సార్, మీరు కూడా ఒక పాలసీ తీసుకోండి సార్, ఓహో అని ఉంటారు సార్. తమ్ముడు, ఇల్లు ఒకసారి చూడు.
ఓహో అనుంది సార్. ఇంత సంపన్నుడికి ఇన్సూరెన్స్ అవసరమా? మీకే తప్పకుండా కావాలి. మీరు రాజకీయ నాయకుడు కదా, మీరు ఎన్నికల్లో మీరు అంబో అని అయిపోయారనుకోండి. నేను ఓడిపోతానని డిసైడ్ చేసేసావా? అది కాదు, ఓడిపోయారని చెప్పి పెట్టుకోండి. చెప్పి పెట్టుకోవాలా? అయితే పర్వాలేదు. మీరు చాలా తెలివిగలవారు. చిన్నప్పటి నుంచి కష్టానికి అలవాటు పడ్డ ఒళ్ళబ్బా. ఆయన ఫోన్ చేసేటప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి అని అడగనే అడగరు. నోరు మూసుకుని మాట్లాడకుండా ఉంటారు. ఆవిడ పరిస్థితి ఏమిటి? పద్ధతిగా ఎప్పుడూ మూసుకోదు. చూస్తేనే అర్థమవుతుంది. సార్ ఎందరికో చేయించగలిగాను, కానీ మిమ్మల్ని పట్టుకోలేకపోతున్నా. పట్టుకో సార్. ఎంతకు చేయమంటారు సార్? 5 లక్షలకా 10 లక్షలకా? ఇదిగో చూడు బాబు, ఆ ఇన్సూరెన్స్ కు సంబంధించి కొంచెం వివరంగా చెప్పు. చెప్తాను సార్. సార్ ఈ రోజు మీరు 1,00,000 రూపాయలకి పాలసీ తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున్నే టపీమని చచ్చారనుకోండి. చచ్చిపోయారని పెట్టుకోండి. చచ్చాక ఎందుకు పెట్టుకుంటారు? తీసుకెళ్లి కాల్చి బూడిద చెయ్యరు. ప్రాణం ఉన్నంత వరకే పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తారు. చనిపోయాక బాడీ అంటారు. చూడు బాబు, ఆత్మహత్య చేసుకుని చేస్తే ఏంటి సార్ ఇది? రాజకీయ నాయకులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటారా? వాళ్ళు మిగతా వాళ్ళని చచ్చేలా చేస్తారు. చేసుకునేలా చేస్తారే అనుకో. ఒకవేళ నేనే చేసుకుంటే ప్రీమియం కట్టిన 1 సంవత్సరం లోపల మీరు చచ్చారనుకోండి, ఏమీ రాదు. ఆ తరువాత మీరు చస్తే వస్తుంది. ఏమండి, ఆయన చెప్పేది బాగా విన్నారా? 1 సంవత్సరం ఆగాక చేసుకుంటే ఇస్తారట. అలాగా? అయితే క్యాలెండర్ లో బాగా నోట్ చేసి పెట్టుకో. తమ్ముడు, ఆవేశంలో నా కార్యకర్తలే నన్ను చంపేశారనుకో. అంత నిజాయితీపరులైన కార్యకర్తలకి ఉరిశిక్ష, మీ భార్యా బిడ్డలకి డబ్బు దొరుకుతుంది. ఏమే విన్నావా? నేను ఎలా చచ్చిపోయినా డబ్బు మాత్రం నీకే. అలా ఉంచండి సార్. సార్ పాలసీ ఎంత చేయమంటారు? చెప్పండి సార్. చెప్పండి సార్. ఒక 25,000 అనుకో. సార్ ఒక 10 లక్షల రూపాయలకి పాలసీ చేయండి సార్. 10 లక్షలా? అవును సార్. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అవుతారు సార్. ఆ తర్వాత మంత్రి అవుతారు సార్. మంత్రిని అవుతానా? మంత్రి అయ్యారనే పెట్టుకోండి సార్. మీరు మాటి మాటికి పెట్టుకోండి పెట్టుకోండి అనకండి సార్. అసలే ఆయన రాత్రులు రావడం లేటు. ఓ ఇదొకటుందా? ఏంటి ఇవన్నీ అతనితో చెబుతా? ఏం చెప్పకూడదా? నేను పెట్టుకున్నది ఒక 3వ మనిషి దగ్గర చెప్పొచ్చా? అవును, మీరు మాత్రం 3ంటికి 4ంటికి రావచ్చు. నేను మాత్రం 3వ మనిషితో 3వ మనిషి దగ్గర చెప్పకూడదా? ఒక్కటిచ్చానంటే అమ్మా. మీరు బాధపడకండి సార్. సార్ ఇప్పుడే ఓ పాలసీ తీసుకోండి. పెళ్ళాం చేతిలో దెబ్బలు తిని చచ్చినా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మరైతే పెట్టుకో 10 లక్షలకే. 10 లక్షల రూపాయల